హాయ్ అండి. ఈరోజు హాలిడే కదా అని చికెన్ గ్రేవీ కర్రీ బగారా రైస్ చేసిన చాలా చాలా బాగుంది. తెలంగాణ వాళ్ళకి హాలిడే అయినా సండే అయినా పండగ అయినా స్పెషల్ అంటే బగారా రైస్ చికెన్ కర్రీనే. కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. దీనికోసం 1 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని తీసుకున్నా. మీడియం సైజు 3 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్నా. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 100 గ్రాముల ఆయిల్ పోసుకొని వేడెక్కినాక చూపిస్తున్న గరం మసాలా వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగుతున్నప్పుడు పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 5 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న సమయంలో ఒక మిక్సీ జార్లోకి చిన్న కొబ్బరి ముక్క కట్ చేసిన వేసుకోవాలి. గరం మసాలాలు, 1/2 కప్పు పెరుగు, టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మూత తీసి రుచికి సరిపడేంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడేంత కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు మగ్గించుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా వేసుకొని 5 నిమిషాలు మగ్గినాక కొంచెం అంత వాటర్ మిక్సీ జార్లో వేసుకొని కూరలో వేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మూత తీసి కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.